హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సాయి టాక్స్. నేనైతే ఈరోజు మామిడికాయ చల్లమిరప పప్పు చట్నీ చేస్తున్నాను అనమాట. మామిడి చల్లమిరప పప్పు చట్నీ అనమాట. దీనికి కావాల్సిన పదార్థాలు అయితే హాఫ్ టీ గ్లాస్ శనగపప్పు తీసుకున్నా. హాఫ్ టీ గ్లాస్ శనగపప్పు చూడండి. తర్వాత హాఫ్ టీ గ్లాసు మామిడికాయ తురుము. ఇదైతే తురుము అండి, మనము తురుము పీడతో తురిమి పెట్టుకున్నాం అనమాట. సేమ్ క్వాంటిటీ పప్పు ఎంత తీసుకున్నామో అంటే మామిడి తురుము. పులుపు కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఇంకొంచెం ఎక్కువ కూడా తీసుకోవచ్చు, అది మన ఇష్టము. తర్వాత చల్లమిరపకాయలు ఉంటాయి కదా, చల్లమిరపకాయలు అయితే ఒక 7 నుంచి 8 మిరపకాయలు అయితే తీసుకున్నా. ఇవి కూడా ఒకవేళ ఎక్కువ తినాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు, కానీ మరీ ఎక్కువ కూడా వేసుకోవద్దు, ఎందుకంటే ఇది ఉప్పు ఉంటుంది దీంట్లో కాబట్టి ఉప్పు అవుతుంది అనమాట. దాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి వేసేసుకోండి. నేనైతే ఇప్పుడు హాఫ్ టీ గ్లాస్ శనగపప్పు, హాఫ్ టీ గ్లాస్ మామిడి తురుము, ఒక 8 చల్లమిరపకాయలు తీసుకున్నా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర తీసుకున్నా. తర్వాత ఉప్పు కూడా నేను ఒక హాఫ్ టీ స్పూన్ తీసుకున్నాను అనమాట. ఎందుకంటే ఇందులో ఉప్పు ఉంటుంది, మళ్ళీ ఇక్కడ కూడా ఉప్పు ఎక్కువ వేసి ఏమైందంటే ఉప్పు ఎక్కువ అవుతుంది అనమాట. అందుకోసం అని చెప్పి నేను దీంట్లో ఉన్నందుకు ఇక్కడ తక్కువ తీసుకున్నాను అనమాట. పావు టీ స్పూన్ జీలకర్ర మెంతుల పొడి, హాఫ్ టీ స్పూన్ పసుపు. తర్వాత ఇక్కడ జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు పోపు కోసం అనమాట. ఈ జీలకర్రనేమో మనం చట్నీలో వేసేసుకుంటాము, ఇక్కడ ఉన్న జీలకర్రనేమో పోపులో వేసేసుకుంటాం అనమాట. శనగపప్పు అయితే ఒక 4-5 గంటల ముందైతే మనం నానబెట్టేసుకోవాలి. చూడండి, నేనైతే ఇక్కడ నానబెట్టేసుకున్నా. ఒక 4-5 గంటల ముందైతే ఇట్లా నానబెట్టేసుకుంటే ఇట్లా మంచిగా నానుతుంది అనమాట. నానిన తర్వాత నేను ఇప్పుడు మీకు ప్రాసెస్ చూపిస్తా. చూడండి, నేను స్టవ్ ముట్టించుకొని ఒక గిన్నె పెట్టేసుకున్నా. గిన్నెలో అయితే ఒక 4 టీ స్పూన్ల ఆయిల్ అయితే వేసేసుకున్నా. ఆయిల్ వేడెక్కిన తర్వాత మీకు ప్రాసెస్ అయితే చూపిస్తా. చూడండి, ఆయిల్ అయితే వేడెక్కింది. ఫస్ట్ అయితే జీలకర్ర, దాంట్లోనే ఈ శనగపప్పు నానబెట్టిన కదా, ఇట్లా నీళ్లు తీసేసుకుంటూ అందులో వేసేసుకోవాలి. ముందుగానే ఒకవేళ శనగపప్పు తీసి ఒక బట్ట మీద కూడా వేసేసుకోవచ్చు, నేనైతే వేసుకోలేదు. ఇప్పుడైతే డైరెక్ట్ వేసుకున్నా. అట్లయినా వేసుకోవచ్చు, ఎందుకంటే నీళ్లు ఇంకిపోతాయి అనమాట. నీళ్లు ఇంకిపోవడానికైతే అట్లా కూడా వేసుకోవచ్చు. ఇట్లా వేసుకున్న తర్వాత కొంచెం సేపు వేగనీయాలన్నమాట. శనగపప్పునైతే కొంచెం వేగాలి. చూడండి, ఇట్లా వాటర్ అయితే పోయినాయి. నాకు కొంచెం ఇట్లా వేగనట్టుగా, అసలు పూర్తిగా కూడా వేగాల్సిన అవసరం లేదు. ఇప్పుడైతే నేను స్టవ్ ఆఫ్ చేసుకున్నా. మీకు ఒక గింజ నేను చూపిస్తాను ఇక్కడ. చూడండి, పూర్తిగా డ్రై అయితే ఏమవుతుందంటే గింజ మనకు ఇట్లా క్రిస్పీగా తగులుతుంది అనమాట. అట్లా క్రిస్పీగా తగలకూడదు, పూర్తిగా పచ్చిగా కూడా ఉండకూడదు అనమాట. ఈ రకంగా ఉంటే సరిపోతుంది అనమాట. చూడండి, ఉడికినట్టుగా మనకు గుగ్గిలేసి ఎట్లా ఉడుకుతుందో అట్లా ఉడికినట్టుగా ఉంటది అనమాట. చూడండి, ఇంతవరకు అయితే సరిపోతుంది అనమాట. చూడండి, ఈ మాత్రం ఉంటే సరిపోతుంది. ఒక 2 నిమిషాలు మాత్రమే నేను ఇట్లా కొంచెం ఆయిల్లో వేయించుకున్నాను అనమాట. పూర్తిగా మనం బాండీలో అయినా వేయించుకోవచ్చు, లేకపోతే ఇట్లా గిన్నెలో అయినా వేయించుకోవచ్చు. ఒక 2 మినిట్స్ మాత్రమే, ఎక్కువ క్రిస్పీగా అయ్యేంత వరకు ఉంచకూడదు, పూర్తిగా పచ్చిగా ఉండకూడదు అనమాట. కొంచెం మామూలుగా కొంచెం వేడి అయినట్టుగా ఉండాలన్నమాట. చూడండి, ఇప్పుడైతే నెక్స్ట్ ప్రాసెస్ అయితే చూపిస్తా. చూడండి, నేనైతే ఇప్పుడు ఇంకొక బాండి పెట్టేసుకున్నా. స్టవ్ పైన పెట్టేసుకున్న ఆయిల్ వేసుకున్నా కదా. ఇప్పుడు మనం ఈ చల్లమిరపకాయలు అయితే మనం అన్నంలో అంచుకు తిన్నప్పుడు నూనెలో డీప్ ఫ్రై చేసుకుని అన్నంలో పప్పు అంచుకు, సాంబార్ అంచుకు తింటాం కదా, ఆ రకంగా అయితే ఇప్పుడు మనం ఆయిల్లో అయితే డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్ అయితే వేడెక్కాలి. చూడండి, ఇప్పుడైతే మనం ఈ డీప్ ఫ్రై చేసుకుందాము. చల్లమిరపకాయలు అయితే డీప్ ఫ్రై చేసుకుంటున్నా. ఆయిల్ కొంచెం బాగా వేడి కాకముందే నేను వేసిన, అందుకోసం అయితే టైం తీసుకుంటుంది. చూడండి, ఇవైతే వేగిపోయినాయి కదా. ఇప్పుడైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. స్టవ్ ఆఫ్ చేస్తున్నా. చల్లమిరపకాయలు అయితే వేయించేసుకొని పక్కకు పెట్టేసుకున్నా.
అయితే ఇప్పుడైతే మళ్ళీ స్టవ్ ముట్టించుకున్నా. అదే బాండిలో నూనె ఎక్కువ ఉంటే తీసిన కొంచెం నూనెలో అట్లే పోపు చేసుకుందామని. చూడండి, పోపు కోసం అయితే జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి. పోపు అయితే వేగిపోయింది. స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. ఇప్పుడైతే పప్పు చట్నీ అయితే మనం మిక్సీకి వేసుకోవాలి. చూపిస్తాను నేను ఆ ప్రాసెస్ కూడా. చూడండి, నేనైతే నూనెలో పప్పు వేయించుకున్నా కదా, శనగపప్పు నానబెట్టి వేయించుకున్నా కదా, ఆ శనగపప్పు అయితే ఇప్పుడు నేను కొంచెం కచ్చపచ్చగా మిక్సీకి వేసుకుంటా. తర్వాత ఇవి కూడా పసుపు, జీలకర్ర, మెంతుల పొడి, ఉప్పు కూడా వేసేసుకుందాము. చూడండి, ఇదైతే ఒకసారి అయితే మిక్సీకి వేసుకుందాము. చూడండి, నేనైతే ఇప్పుడు శనగపప్పు నానబెట్టి నూనెలో వేయించుకున్న శనగపప్పు, ఉప్పు, జీలకర్ర, మెంతుల పొడి, పసుపు అయితే వేసి కొంచెం కచ్చా పచ్చాగా మిక్సీకి అయితే వేసిన కదా. ఇప్పుడైతే ఈ చల్లమిరపకాయలు కూడా వేసి మళ్ళీ మిక్సీకి వేసి చూపిస్తా. చూడండి, మళ్ళీ ఒకసారి అయితే చల్లమిరపకాయలు వేసిన కదా, మళ్ళీ ఒకసారి అయితే మిక్సీకి అయితే వేసేసుకుందాము. చూడండి, నేనైతే ఈ రకంగా మిక్సీకి వేసుకున్నాను అనమాట. అంటే కొంచెం మనకు మరీ మెత్తగా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలుపు లాగా అనమాట. పెసరపప్పు ఉంటుంది కదా, పెసరపప్పు సైజులో పెసరపప్పును 2 ముక్కలు చేసి ఎట్లా ఉంటుందో ఆ సైజు ఉంటుంది అనమాట. చూడండి, ఇట్లా మనకు రవ్వ, మనకు ఉప్మా రవ్వ, దొడ్డు రవ్వ ఎట్లా ఉంటుందండి అట్లా ఉంటుంది అనమాట. ఆ రకంగా మనం అయితే మిక్సీకి వేసుకోవాలి. చూడండి, ఇట్లా పొడి పొడిలాగా ఇట్లా ఉండాలన్నమాట. ఇప్పుడైతే నేను ప్రాసెస్ చూపిస్తా. ఇప్పుడు మనం తయారు చేసుకున్న పోపు ఉంది కదా, ఈ పోపులో ఇదంతా వేసేసుకోవాలి. నేను స్టవ్ అయితే ఆఫ్ చేసిన, ఉట్టి పోపు మాత్రమే ఉంది ఇక్కడ. ఇప్పుడు మనం మిక్సీకి వేసుకున్నాం కదా, ఇదంతా అందులో వేసేసుకుందాము. చూడండి, మనం ఇదంతా పోపులో వేసేసుకున్నాం కదా. ఇప్పుడు మామిడికాయ తురుము ఉంది కదా, అది కూడా వేసేసుకుందాము. చూడండి, మామిడికాయ తురుము కూడా నేను ఇందులో వేసేసుకున్నా. ఇప్పుడైతే మంచిగా కలిపేసుకోవాలన్నమాట. చూడండి, ఇట్లయితే ఒకసారి కలిపేసుకోవాలి. చెంచాతోటైనా కలుపుకోవచ్చు, కొంచెం చేయితోటైతే మంచిగా కలుస్తుంది అనే ఉద్దేశంలో నేను చేయితో కలుపుతున్నా. చూడండి, నేను చేయితోటైతే మొత్తం కలిపినా కదా, మనకు మామిడికాయ తురుములో ఉన్న వాటర్ కంటెంట్ కూడా బయటకు వస్తుంది కాబట్టి శనగపప్పు పొడి పొడిగా ఉండే కదా, మళ్ళీ ఇప్పుడు కొంచెం చట్నీ లాగా రెడీ అయిపోయింది అనమాట. చూడండి, నేను ఇట్లా కొంచెం ఇట్లా అనుకుంటా తడిపిన అనమాట. తడిపితే ఏమైందంటే అందులో ఉన్న వాటర్ కంటెంట్ అంతా బయటకు వచ్చి పప్పు పౌడర్ లాగా ఉండే కదా, అది కూడా కొంచెం పేస్ట్ లాగా, అంటే మనకు చట్నీ ఎట్లా ఉంటుందో అట్లా అయిందనమాట. పూర్తిగా చట్నీ లాగా కాకుండా, పొడి కూర లాగా కాకుండా మీడియంగా ఉంటుంది అనమాట ఈ చట్నీ. చూడండి, ఇట్లయితే రెడీ అయిపోయింది. ఫైనల్గా అయితే మనకి ఇప్పుడు మామిడికాయ ఏమంటారు చల్లమిరప పప్పు చట్నీ అయితే రెడీ అయిపోయింది అనమాట. చూడండి, మనకైతే మామిడికాయ చల్లమిరప పప్పు చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా. నేనైతే ఒక గిన్నెలోకి తీసి చూపిస్తున్నాను అనమాట. చూడండి, ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. శనగపప్పు కాబట్టి ఇంకా కమ్మగా ఉంటుంది అనమాట. అంటే మనం మామిడికాయ చట్నీలలో రకరకాలుగా చట్నీలు అయితే చేస్తుంటాం కదా, అందులో భాగంగా ఇది ఒక రకమైన చట్నీ అనమాట. ఇదైతే వెనకటి కాలంలో, పాతకాలంలో చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొంతమంది చేస్తున్నారేమో, నాకైతే తెలియదు. కాకపోతే ఈ వీడియో అయితే నేను ఎక్కడ చూడలేదన్నమాట, యూట్యూబ్లో అయితే చూడలేదు ఎక్కడ. నేనైతే కొంచెం కొత్తగా ఉంటుంది కదా అని చెప్పి, మేము ఎలాగో చేస్తూ ఉంటాం కదా అని చెప్పి నేనైతే ఈ వీడియో నా ఛానల్లో పెట్టినట్టుగా ఉంటుందని చెప్పి నేనైతే మామిడికాయ చల్లమిరప పప్పు చట్నీ కూడా నేను చేసి చూపించుదామని చేసి పెడుతున్నాను అనమాట. నచ్చిందా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.